పీస్ లిల్లీ ఆక్వాఫోనిక్ గురించి ఇదివరకు ఒకసారి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం ఆక్వాఫోనిక్లోని ఫిషరీస్ ఆక్వేరియం కూడా మిక్స్ చేయొచ్చు అనే దానికోసం నేను మీకు ఇంకోటి చూపిస్తున్నాను. ఈ టైప్ ఆఫ్ పాట్స్ తీసుకుంటే ఇది మూడు విభాగాలుగా ఉంటుంది. ఒకటి మొక్కను పాటింగ్ చేసిన ప్లాంట్, 2 గార్డు ప్లస్ వెంటిలేషన్ గార్డు, 3వది వాటర్ ట్యాంక్. ఈ వాటర్ ట్యాంక్లో మనం ఇప్పుడు అందం కోసం రాళ్ళు వేసాము. దీంట్లోనే మనం నీళ్లు పోసి చిన్న చిన్న గోల్డెన్ ఫిషెస్ ఇట్లాంటివి కూడా వదులుకోవచ్చు. దీని మూలన మనకి దీనికి ఆ ఫిషెస్ కూడా మనం ఫీడింగ్ ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఈ కార్నర్స్లో ఉంటాయి. ఈ 2 కార్నర్స్లోనూ ఫీడింగ్కి ప్లస్ వెంటిలేషన్కి అవకాశం ఉంటుంది. రెండోది దీనివల్ల మనకి ఇంట్లో అందం పెరుగుతుంది. ప్లస్ ఆక్వేరియం మెయింటైన్ చేయాలి అన్న ఒక చాలామంది ఉన్న అవకాశం లేక చేయలేకపోతారు. అటువంటి వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన ఇది ఆక్వేరియం, మినీ ఆక్వేరియం అనుకోవచ్చు దీన్ని. నెక్స్ట్ మొక్క గురించి పీస్ లిల్లీ మనకున్న ఆక్సిజన్ రిలేటెడ్ ప్లాంట్స్లో నాసా వాళ్ళు సెలెక్ట్ చేసి టాప్ 10 అని ఇచ్చిన దాంట్లో మొట్టమొదటి స్థానం సంపాదించుకున్న ప్లాంట్ ఇది. దీని మెయింటెనెన్స్ మనకి చాలా ఈజీ అండి. కొద్దిగా వెలుతురున్న ప్రదేశాల్లో పెట్టుకుని మనం డైరెక్ట్ సన్లైట్ దీని మీద పడకుండా చూసుకుంటే చాలు. దీనికి వాటర్ కూడా చాలా ఎక్కువ అవసరం లేదు, మోడరేట్గా ఉండాలి. మీకు ఇందాక నేను చెప్పినట్టుగా ఇట్లా మనం పట్టుకున్నప్పుడు మట్టి అంటకుండానే ఉండాలి తప్పితే మనకి అది బురదగా చేతులకు బురదగా అంటకూడదు. దాన్ని మాత్రం గమనించుకోండి. ఇది ఏమాత్రం వాటర్ ఎక్కువైనా చనిపోతుంది మొక్క, వాటర్ తగ్గినా చనిపోతుంది. దీనికి ఫంగిసైడ్స్ వీక్లీ ఒకసారి ఫంగిసైడ్ ఇచ్చుకోవాలి, వీక్లీ ఒకసారి ఎన్పికే రేషియోలు ఇచ్చుకోవాలి. దీనికి కూడా ఆర్గానిక్లో ఉంచుకోగలిగితే ఏ మొక్కైనా ఆర్గానిక్ కానీ బయోమిన్యూర్ కానీ శ్రేష్టమైనవి. తప్పదు అనుకుంటే కెమికల్ వాడుకోవచ్చు. కెమికల్కి కూడా ఇది రియాక్ట్ అవుతుంది. కెమికల్ కూడా బాగానే ఉపయోగించుకుంటుంది ఇది. కనుక మనకి దీని విషయంలో మెయింటెనెన్స్కి పెద్ద స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా మనం దీన్ని మెయింటైన్ చేసుకోవచ్చు. లేదండి, దీని పాటు వేరు, దాని పాటు వేరు. దీంట్లోంచి దానికి వెళ్ళదు. మనం ఫంగిసైడ్ ఇచ్చినప్పుడు లేకపోతే ఇది ఇచ్చినప్పుడు మనం 10-15 నిమిషాల పాటు లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ పాటు మొక్కను బయట పెట్టేసి ఉంచితే దాని ప్రభావం కిందకి ఉన్న ఫిష్లోకి వెళ్ళదు. ఇంకా సింపుల్గా మనం దాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు. ఫిష్కి ఈ కార్నర్స్లో మీకు వెంటిలేటర్స్ ఉన్నాయండి. ఈ కార్నర్స్లో వెంటిలేటర్ కనబడుతుందా మీకు? ఈ కార్నర్స్లో రెండు వెంటిలేటర్స్ ఉంటాయి. దీంట్లోంచి మనం ఫీడింగ్ ఇస్తాము, ఆక్సిజన్ ఇస్తాము. వాటర్లో చేంజ్ చేసుకోవాలన్నా ఈ పార్ట్ ఇట్లా ఈజీగా బయటకు వస్తుంది. మనకి ప్లాంట్ డ్యామేజ్ ఉండదు. ప్లస్ దీనివల్ల ఇంకో లాభం ఉంది. ఫిష్ దీంట్లో ఉండటం వలన ఫిష్ సిక్రియేషన్ ఏదైతే ఉందో ఫిష్ సిక్రియేషన్ ఇది దీంట్లోంచి సెల్ఫ్ వాటరింగ్ పైకి వెళ్తూ ఉంటుంది వాటర్. ఈ వాటర్ మొక్కలకి ఇచ్చుకుంటే మొక్కలకి మనకు చాలా రకాల అమినో యాసిడ్స్ దొరుకుతాయి. అది కూడా మనకు ప్లాంట్లకి చాలా బలమైన సప్లై. మన ఎన్పికల్ దీన్ని రేషియోని మనం తగ్గించుకోగలుగుతాం. దాని మూలాన ప్లాంట్ కూడా చాలా బాగా పెరుగుతుంది, గ్రోత్ వస్తుంది. 2 రకాలుగా కూడా లాభం. పీస్ లిల్లీలో చాలా రకాలు ఉన్నాయండి. పీస్ లిల్లీ సెన్సేషన్ అని ఉంది, మోజో అని ఉంది, నోడా అని ఉంది. అట్లా మనకి దీంట్లో దాదాపుగా నాకు తెలిసి 14 రకాల పైన ఉన్నాయి. అయితే మనకి ఎక్కువగా దీంట్లో మనం సెన్సేషన్ అయితే మనం అవుట్ సైడ్ కూడా వాడుకోవచ్చు. కొద్దిగా మరీ 40 degrees దాటిన తర్వాత కొద్దిగా ఆకు మాడినా మళ్ళీ మొక్క సర్వే అవుతూ ఉంటుంది, మళ్ళీ లైన్లోకి వస్తుంటుంది. కనుక పీస్ లిల్లీ ఈ సెన్సేషన్ వెరైటీ కొద్దిగా ఫ్రాగ్రెన్స్ కూడా వస్తుంది. ఈ వెరైటీ ఫ్రాగ్రెన్స్ రాదు. ఇది నోడా మోజో వెరైటీ. ఈ మోజో వెరైటీలో ఫ్రాగ్రెన్స్ రాదు. కానీ బట్ లీఫ్ సైజ్ పెద్దగా ఉంటుంది. మనకు ఆక్సిజన్ రిలీజ్ బాగుంటుంది, బాగా ఎక్కువగా ఉంటుంది. కనుక మనం లోపల సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎక్కువగా మోజో వెరైటీకి వెళ్తూ ఉండేది బెటర్ థింగ్. లేదండి, ఇంకా పెద్ద అవుతుంది. మనం పాటు మార్చుకుని కనుక పెద్దది చేస్తే ఇంకా టిల్లర్స్ కూడా వస్తాయి. టిల్లర్స్ ఇంకా పెద్దవి కూడా అవుతాయి. బాగా బుషీగా అవుతుంది, బాగా పెద్ద అవుతుంది. నేను మీకు ఇంకో ప్లాట్ కూడా చూపిస్తాను. అది కూడా అట్లా పెద్ద అవుతుంది. ఇదే ఫ్లవరింగ్ అండి. ఈ ఫ్లవరింగ్ కంటిన్యూషన్ వస్తూనే ఉంటుంది. వెలుతురు సరిపోతే ఇట్లా చక్కగా వైట్లో ఉంటుంది. వెలుతురు చాలట్లేదంటే ఈ గ్రీనిష్గా ఉంటుంది. మీకు అదే గుర్తు. దీన్ని అప్పుడు వెలుతురు ఎక్కువ ఉన్న ప్లేస్లో పెట్టుకుంటే వైట్ ఇష్యూ వచ్చేస్తుంది. అదే అడుగుతూ ఉంటుంది నన్ను లైట్లోకి మార్చు అని. అది